నమస్తే ప్రజలారా, నేను అలెగ్జాండర్. ప్రస్తుతం మనం కొడంగల్లో ఉన్నాం. తెలంగాణ రాజకీయాలు చాలా హాట్గా ప్రస్తుతం ఎంత రసవత్తరంగా ఉన్నాయనంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కేవలం మందు అంటే బీరు, బిర్యానీ, లిక్కర్ తోటి ఏరులై పారుతూ ఉన్నది. ఒక సైడు ఇటు పేద వర్గాల నుండి, అట్టడుగు వర్గాల నుండి వచ్చిన నాయకులు పోటీ పడుతూ ఉన్నారు. అదే కాకుండా వేల కోట్ల నుండి డబ్బులతోటి ఎక్కువై వాళ్ళు అధికారం కోసమే, కేవలం అధికారం కోసం, రాజకీయం కోసం మాత్రమే పోటీ పడే వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం అయితే మనం కొడంగల్లో ఉన్నాం. ఈ కొడంగల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుండి, కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కేటీఆర్కి, కేసీఆర్కి చాలా దగ్గరగా ఉండే పట్నం నరేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. అయితే ఎంఐఎంఈలు పోటీ చేస్తున్న తరుణంలో వీళ్ళ మధ్యలో బీఎస్పీ అభ్యర్థులు, డిఎస్పీ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. కానీ ఈ డబ్బు ఒకవైపు, ఈ పేదరికం నుండి వచ్చిన అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళ ఆశయాలను, హక్కులని, వాళ్ళకి అధికారం అందించడం కోసం వచ్చిన నాయకులు కూడా ఇక్కడ నిలబడతా ఉన్నారు. మరి ఈ రసవత్తరమైన పోరులో ఇప్పుడు డిఎస్పీ అభ్యర్థి మన ముందు కృష్ణనాయక్ గారు ఉన్నారు. మరి కృష్ణనాయక్ గారు ఆయన నేపథ్యం ఏంది, ఆయనకు బీఫామ్ ఎట్లా వచ్చింది, అసలు ధర్మ సమాజ్ పార్టీ గురించి తాను ఏం చెప్తాడు, ధర్మ సమాజ్ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతా ఉంది, ఈ సమాజంలో తెలంగాణలో ప్రత్యేకంగా ఈ అట్టడుగు వర్గాలకి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని అందించబోతుంది అన్న విషయం కూడా మనం తెలుసుకుందాం. నమస్తే అండి కృష్ణనాయక్ గారు. మీరు ప్రస్తుతం కొడంగల్లో మీకు బీఫామ్ సీట్ రావడానికి గల కారణమేంది? నేను డిగ్రీ చదువుతున్నప్పుడు 2016 ఆ ప్రాంతంలో మహబూబ్ నగర్లో అక్కడ విశారదన్ మహారాజ్ గారి పేరు విని, తర్వాత చాలా బాగా మాట్లాడతారు, ఈయన మంచి ఫిలాసాఫికల్ గా మాట్లాడతారని కొంతమంది వ్యక్తులు చెబితే అక్కడ నుండి ఫాలో అవుతూ పీజీ హైదరాబాద్ లో 2016-18 మధ్యలో విశారదన్ మహారాజ్ గారి వీడియోలన్నీ చూసిన తర్వాత 2018లో మహాకాళి నడక మీటింగు నేను డైరెక్ట్ అక్కడ వెళ్ళడం జరిగింది. ఎక్కడ మన వరంగల్ హన్మకొండలో. ఆ మీటింగ్ చూసిన తర్వాత విశారదన్ మహారాజ్ అనే ఒక వ్యక్తి దగ్గర తప్ప ఈ లోకంలో ఎక్కడా పని చేయవద్దు పొలిటికల్ గా అని ఆ రోజు డిసైడ్ అయ్యాను. ఒక కల్చరల్ మూమెంట్ చాలా డెప్త్ గా, తాత్వికంగా నిర్మించాడు ఆయన. అలా అని చెప్పేసి నేను సార్తో పాటుగా పనిచేయాలని నిశ్చయించుకొని 2021 నుండి ప్రాక్టికల్ గా 2018 నుండి 2021 వరకు పరోక్ష డిఎస్పీ కార్యకర్తగా పనిచేస్తూ 2021 నుండి నాగార్జున సాగర్ బై ఎలక్షన్ లో అక్కడ కూడా పోటీ చేశాం డిఎస్పీ ఉద్యమం తరఫున. అక్కడ కూడా 3000 దాటి ఓట్లు అక్కడ వచ్చాయి. బై ఎలక్షన్ లో డిఎస్పీ ఉద్యమం తరఫున పోటీలో ఉన్నాం. అలా స్వరాజ్య పాదయాత్ర కూడా ప్రారంభమైంది 2022లో. విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో, దాదాపు 15 జిల్లాలలో చాలా కీలకంగా పనిచేశాను. మహబూబాబాద్ జిల్లాలలో దాదాపు సంవత్సరం పైనే ఉండి అక్కడ కూడా చాలా మంది వ్యక్తులకు ఉద్యమాన్ని, విశారదన్ మహారాజ్ యొక్క విస్తృతమైనటువంటి ఈ ఆలోచనను ఈ ప్రపంచానికి పరిచయం చేశాను. అందులో భాగంగా విశారదన్ మహారాజ్ గారు నేను మంచిగా చదువుకున్న యువకుడని, ఎంఎస్సీ చేసిన వాడని చెప్పేసి నాకు బీఫామ్ ఇచ్చారు. ఇప్పుడు కొడంగల్లో జ్ఞానానికి అటువైపు డబ్బుకి రెండిటి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు డబ్బు మీద జ్ఞానం గెలుస్తుందా? ఇప్పుడు విశారదన్ గారి ఏవైతే ఆశయాలు, ఆచరణ ఉందో ఎగ్జాక్ట్లీ కాన్షిరామ్ వాదాన్ని ప్రతి గడపకి తీసుకుపోయే క్రమంలో ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ కొడంగల్లో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారా మీరు? అంటే కొడంగల్లో నిజానికి మహాకాళి నడక స్వరాజ్య పాదయాత్ర జరగలేదు. సారు ఇక్కడ కొన్ని సందర్భాలలో రాకపోవడం కూడా, అంటే ఇక్కడ ఉద్యమం కూడా అంతగా లేదు. అయినా సరే ఉన్న 10 మందిమే ప్రపంచానికి చెబుతున్నాం ఈ సత్యాన్ని. సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి విశారదన్ మహారాజ్ కూడా ఎంత సత్యవంతుడు, ఎంత సత్యవంతమైన ఉద్యమమో ఇది అని ప్రపంచమంతా చూస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు గట్టి పోటీ అంటే ఇవ్వకపోవచ్చు మనం, కానీ ప్రయత్నాలు మాత్రం చేయాల్సింది. ఖచ్చితంగా ప్రయత్నం మాత్రం ఆపొద్దు.
ఎప్పుడైనా సరే ప్రయత్నం ద్వారానే ఏదైనా సరే జరుగుతుంది కాబట్టి ఇది మొదటి మెట్టు, అనుభవం వస్తుంది. చాలా మంది యొక్క అనుభవాలు వాళ్ళ ద్వారా మనకు వచ్చి మనకి ఎట్లా చేయాలి ఫ్యూచర్లో ఏంది అనేది చెప్పేసి ఆలోచనలో భాగంగా చేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు కల్చర్ మూమెంట్ షుడ్ లీడ్ ది పొలిటికల్ మూమెంట్ అని చెప్పేసి ఒక మాట అంటాడు. అంటే సాంస్కృతిక ఉద్యమాల ద్వారా రాజ్యాధికారం సాధ్యమవుతుంది అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే, అదే వాక్యాన్ని ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారదన్ గారు తీసుకున్నారు. ఈ సాంస్కృతిక ఉద్యమాలు రాజ్యాధికారాన్ని తీసుకొస్తాయి అంటారా? అంటే సాంస్కృతిక ఉద్యమం ఒక దఫా అది 2014 నుండి 1918 వరకు కొనసాగింది. ఇంటర్నల్ గా కల్చరల్ నడిచేది నడుస్తూనే ఉంటది. ఇప్పుడు సోషల్ గా బయటకు వచ్చాం, అనేకమైన విద్యా వైద్యం ఉపాధి మీద పోరాటం చేశాం డిఎస్పి ఉద్యమం రూపంలో, బహుశా మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ రూపంలో పూర్తిగా రాజకీయాల్లోకి ప్రపంచంలో అడుగుపెట్టాం. కాబట్టి పూర్తిగా పొలిటికల్ గా ఇంటర్నల్ గా నడిచేవి నడుస్తూనే ఉంటాయి, సోషల్ కల్చరల్ అది నడుస్తూనే ఉంటాయి. కానీ ఇది కూడా ఇక పొలిటికల్ గానే ఫుల్ గా ఫోకస్ అవుదామని పార్టీని పెట్టి ఇక మీదట అన్ని ఎలక్షన్లలో ధర్మ సమాజ్ పార్టీలో పోటీలో ఉంటది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని ఎలక్షన్లలో, అది సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీ ఎలక్షన్స్, మన విధానసభ, అసెంబ్లీ ఎన్నికలు కూడా ప్రతి ఎన్నికల్లో పోటీలో ఉంటుంది ధర్మ సమాజ్ పార్టీ. ప్రధానంగా ఆరోపణ ఏంటంటే డిఎస్పి మీద, ఇప్పుడు కాంశీరామ్ గారి ఆలోచనల మేరకి బాబాసాహెబ్ బాటలో బిఎస్పి పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఆల్రెడీ ఇంత ముందుకు ఉన్నది. ఉత్తరప్రదేశ్కి మాయావతి గారు 4 సార్లు సీఎం అయినారు. అదే ఆశయాలని పుణికిపుచ్చుకొని అదే బిఎస్పి పార్టీలో పనిచేసిన విశారదన్ గారు ప్రత్యేకంగా డిఎస్పి పార్టీ పెట్టడానికి, దళిత శక్తి ప్రోగ్రాం నిర్మించడానికి గల ప్రధాన కారణం ఏమంటారు? నిజానికి బహుజన్ సమాజ్ పార్టీ దేశంలో చూసుకుంటే దాని యొక్క గ్రోత్ పడిపోయింది. నిజానికి 403 ఎమ్మెల్యే స్థానాలున్న యూపీలో ఈరోజు 1 స్థానానికే పరిమితమైంది. అందుకని ఆ బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారు, ప్రెసిడెంట్ గారు పూర్తిగా బీజేపీకి సరెండర్ అయింది అన్నట్టుగా వార్తా కథనాలు వివిధ రకాలైనటువంటి మనం మీడియాలలో చూస్తూ ఉన్నాం. అందుకని ఈ 2016-17 నుండి ఈ 2023 దాకా ఢిల్లీ కేంద్రంగా ఒక్క ధర్నా లేదు, ఎలాంటి ఒత్తిడి లేదు సెంట్రల్ గవర్నమెంట్ మీద, అసలు సరెండర్ అయినట్టుగా ఆమె కనిపిస్తూ ఉంది. అందుకని ధర్మ సమాజ్ పార్టీ అవసరం అది న్యాచురల్ గానే వచ్చింది సమాజంలో. కాంశీరామ్ గారి దగ్గర విశారదన్ మహారాజ్ గారు చాలా సంవత్సరాలు పనిచేశారు. 1993 ప్రాంతంలో ఆయన చిన్నప్పటి నుండే కాంశీరామే ప్రాణంగా, కాంశీరామ్నే ఒక ఆరాధ దైవంగా ప్రేమిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ కొలాప్స్ అవ్వడం వల్ల ఈయన మన విశారదన్ మహారాజ్ గారు 2009 నుండి డిఎస్పి ఉద్యమాన్ని కల్చరల్ గా సోషల్ గా నిర్మాణం చేసిన తర్వాత ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ అవసరం చాలా వచ్చింది తెలంగాణకు, దక్షిణ భారతదేశానికి. అవసరమైతే రాబోయే రోజుల్లో 1 డికేడ్ లేదా 2 డికేడ్స్ తర్వాత భారతదేశ వ్యాప్తంగా కూడా పార్టీని వ్యాపించే అవకాశం కూడా ఉండబోతుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు దేశం మొత్తం రాజకీయం చేయాలంటే ఒక పెద్ద రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. కాంశీరామ్ గారు ఉత్తరప్రదేశ్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణతో పోలిస్తే 4 రాష్ట్రాలకు సమానంగా ఉత్తరప్రదేశ్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ని కేంద్రంగా చేస్తే ఈ దేశానికి సంబంధించిన పరిపాలన వ్యవస్థ ఢిల్లీ కేంద్రంగా ఉంటుంది కాబట్టి, ఢిల్లీని పాలించే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆయన అక్కడ పాగ వేసి మిగతా దేశం అంతా ఒక ఉద్యమాన్ని నిర్మించిండు. అదే ఇప్పుడు నార్త్ ఇండియాలో ఈ సాంస్కృతిక ఉద్యమాన్ని, డిఎస్పి ఉద్యమాన్ని నిర్మించకుండా కేవలం ఒక తెలంగాణకే పరిమితం చేస్తే, తెలంగాణలో తెలంగాణ మరి మాదిగలకి మహాదిగలని పేరుతోటి ఒక మాదిగ సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం చేస్తే రాజ్యాధికారం రావడానికి అది ఎట్లా సాధ్యమవుతుంది? కల్చరల్ మూవ్మెంట్ అంతా మహాదిగలకే, పార్టీ సోషల్ మూవ్మెంట్ అంతా మొత్తం బీసీఎస్సీ ఎస్టీలకు. వెరీ క్లియర్. సమాజం ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది కల్చరల్ మూవ్మెంట్ ఇంటర్నల్ నడుస్తూ ఉంటుంది. దీని గురించి చర్చ యాక్చువల్ గా సోషల్ మీడియాలో కూడా చేయొద్దు. ధర్మ సమాజ్ పార్టీ పొలిటికల్ మూవ్మెంటే మాట్లాడదలుచుకున్నాం మేము. కల్చరల్ మూవ్మెంట్ అది ఎక్కడ నడవాలో అక్కడ నడుస్తుంది. అది ఇంటికే, అది వైయక్తిక జీవనమే,
అది ఎక్కడ ఏం చేస్తామనేది, ఏం తాగుతాం, ఏం తింటామో, ఏం నేర్పిస్తావు నీ ప్రజలకు అనేది, అదంతా వైయక్తిక అంశాలు, కల్చరల్ అంశాలు, ఇంటర్నల్ అంశాలే. కానీ ధర్మ సమాజ్ పార్టీ పూర్తిగా ఓన్లీ పొలిటికల్ యాక్షన్ లోకి దిగబోతుంది. అవన్నీ సెకండరీ. ఇప్పుడు కల్చరల్ చేస్తామా చెయ్యమా ఏందనేది మా ఇంటర్నల్ అంశాలు. కానీ మా ప్రధాన కర్తవ్యం ధర్మ సమాజ్ పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఎలక్షన్స్లలో పాల్గొనడం. ఈ ఉన్న వేలాది లక్షల మంది కార్యకర్తలతో రాజకీయ పోరాటాన్ని చేయించడమే ధర్మ సమాజ్ పార్టీ లక్ష్యం. ఓకే, విశారదన్ గారు ఎప్పుడు రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ఈవెన్ ఫస్ట్ 5,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన, దాని తర్వాత రెండో విడత 10,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన, భారత రాజ్యాంగాన్ని చేతుల సంకలో పట్టుకొని తిరిగే విశారదన్ గారు అదే నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తున్న తరుణంలో ఇటు రాష్ట్రంలో కేసీఆర్ గారు కూడా రాజ్యాంగాన్ని మార్చాల్సిందే అన్న స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు డిఎస్పీ కార్యకర్తలు మరి ఏ విధంగా అడ్డుకున్నారు? అసలు మీరు అడ్డుకోలేదని చెప్పేసి మిగతా అంబేద్కర్ వాదులు, కాంచీరామ్ వాదులు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంది? తప్పు వాళ్ళది. అంబేద్కర్ వాదులని చెప్పుకొని బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఓట్లు వేపిస్తున్న విధవలకు నిజానికి చెప్పు దెబ్బలు పడాలి ఈ రాష్ట్రంలో. కేసీఆర్ గాని మోడీ గాని కేసీఆర్ రాజ్యాంగాన్ని తీసేయాలి, కొత్త రాజ్యాంగం అవసరం అన్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో రీలే నీరాహార దీక్షలు చేశాము. ఆ ఫోటోలు అన్ని జిల్లాల వ్యాప్తంగా మన దగ్గర ఉన్నాయి, అవసరమైతే మీకు ఇస్తాము. ఎవరు చెప్పారు ఇవన్నీ? అబద్ధపు మాటలు. ధర్మ సమాజ్ పార్టీ ప్రతి చోట భారత రాజ్యాంగానికి ఎక్కడ విఘాతం జరిగినా ప్రతి చోట స్పందిస్తుంది, దానికి ప్రతిఘటిస్తుంది. ఇప్పుడు అదే అంబేద్కర్ గారి పేరుతోటి కేసీఆర్ గారు ఆరోపణ చేసిన తర్వాతకి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిండు. ఒకటి, ఈ పరిపాలన వ్యవస్థకి మూల కేంద్రంగా ఉండే సచివాలయానికి, సెక్రటేరియట్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ సచివాలయం అని చెప్పేసి పేరు పెట్టిండు. అంటే ఇప్పుడు అంబేద్కర్ మీద సానుభూతితోటి మంచితనంతో పెట్టిండంటారా, లేకుంటే రాజకీయ కుట్రకోణం ఉందంటారా? రాజకీయ కుట్రకోణం ఖచ్చితంగా ఉంటుంది. విగ్రహం పెట్టడం వల్ల లేకుంటే పేరు పెట్టడం వల్ల మార్పులు రావు కదా. ఆరాధన కాదు కదా, ఆచరణ కూడా ఉండాలి. ఆచరణ అంటే అంబేద్కర్ చెప్పినట్టుగా ఈ లోకంలో ప్రతి మనిషికి, ముఖ్యంగా చదువు లేని వాళ్ళకి చదువులు, విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను, అందరికీ భూములు పంచడం. భూములు లేని షెడ్యూల్ కాస్ట్ కులాలు అసలు ఎలా బ్రతుకుతా ఉన్నారు, వాళ్ళ బతుకులు చాలా హీనంగా ఉన్నాయి. అసలు 2 ఎకరాలు ఉన్నా కనీసం గింత జొన్నలో గింత ఏదో వరేసుకొని బతుకుదామన్నా భూములు లేవు. ఆ ఆచరణ రూపంలో చూపెట్టకుండా నేను విగ్రహం కడతా, నేను పేరు పెడతా అంటే ఇది ఎంత దుర్మార్గం. ఈ చదువు లేని జ్ఞానం లేని వాళ్ళని పల్టీ కొట్టడమే. ఇది పొలిటికల్ గా వాళ్ళ ఓట్లు రాబట్టడానికి కేసీఆర్ అనే ఒక రాజకీయ దుర్మార్గుడు, అత్యంత పెద్ద మనువాది, అత్యంత పెద్ద దుర్మార్గుడు చేసినటువంటి దుర్మార్గమైన పని అదే. సింబల్ కాదు కదా, మనిషి ఆచరణ కావాలి. అయితే ఇప్పుడు బిఎస్పి పార్టీ, డిఎస్పి పార్టీ భవిష్యత్తులో 2 కలిసి పోటీ చేసే ఆస్కారం కానీ, లేకుంటే ఒకరికొకరు ఒక నియోజకవర్గంలో మరొక నియోజకవర్గంలో ఒకరికొకరికి సహాయం చేసుకునే అవసరం, ఒకవేళ అవకాశం వస్తుంది అంటారా? భవిష్యత్తులో రావచ్చు, భవిష్యత్తులో ఆ అవకాశం రావచ్చు, కలిసే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ ఈ తరుణంలో మాత్రం, ఈ 2023 ఎలక్షన్లో మాత్రం కలిసే అవకాశం లేదు. ఎందుకంటే నిజానికి బలాన్ని చూపెట్టడమే. ఎగ్జాంపుల్, ఒక కొడంగల్ నియోజకవర్గంలో 20,000 ఓట్లు కూడా లేని రెడ్లు, కాంగ్రెస్ తరఫున ఒక రెడ్డి ఆయన, బీఆర్ఎస్ తరఫున ఒక రెడ్డి ఆయన, ఇంకో పార్టీ తరఫున ఇంకో రెడ్డి ఆయన, అట్లా 4-5 మంది రెడ్లు పోటీ చేస్తా ఉన్నారు. అంటే 20,000 ఓట్లు లేని రెడ్డిలు 4-5 పార్టీల నుండి పోటీ చేస్తా ఉన్నారు. 1,80,000 ఓట్లున్న బీసీ ఎస్సీ ఎస్టీలు కూలీ నాలి వేసుకునే మాలా మాదిగ లంబాడ కుమ్మరి కమ్మరి గొల్ల సౌర యాదవ్ పద్మశాలి బోయ మొత్తం హైదరాబాద్ లో అడ్డాల మీద కూలీ చేసే వీళ్ళు, మొత్తం రోడ్లు నిర్మించే వీళ్ళు, బొంబాయి పూనాలో పనిచేసే లంబాడీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంతా కలిసి ఎంతమంది అయినా పోటీ చేయొచ్చు, ఎన్ని రాజకీయ వేదికలైనా పెట్టుకోవచ్చు. నిజానికి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు 2గా ఎందుకు విడిపోతారు, 3గా ఎందుకు విడిపోతారు, ఇది చెప్పొద్దు, అడగొద్దు. యాక్చువల్ గా నిజానికి ఎవరైనా సరే, వేరే వాళ్ళైనా, వేరే జర్నలిస్ట్ అయినా, ఎవరైనా సరే ఎన్ని వేదికలైనా పెట్టుకునే అవకాశం ఉంది. నువ్వు ఎట్లా అయినా ఫైట్ చేయగలిగే అవకాశమైనా ఉంది.
అందుకని భారత రాజ్యాంగం ప్రతి ఒక్క వ్యక్తి పార్టీ పెట్టుకోవచ్చు, వ్యక్తిగతంగా మాట్లాడే స్వేచ్ఛ కానీ, వ్యక్తిగతంగా స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు కానీ భారత రాజ్యాంగంలో ఆల్రెడీ ఉన్నది. అంటే పూరి గుడిసెలో ఉండే పేద తల్లికి, వృద్ధురాలికి ఏదైతే సమన్వయం ఉందో అదే రాజు భార్య రాణి కూడా ఇద్దరికి సమానమైన ఓటు హక్కు ఉన్నది అనేది వాస్తవమే. కానీ ఇప్పుడు వాస్తవంగా సమాజంలో అట్లా ఇద్దరికి ఈక్వాలిటీ ఉన్నదంటారా? ఇప్పుడు ఒక రెడ్డి సామాజిక వర్గానికి, వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇప్పుడు మీరే పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి కానీ, కొడంగల్ నుండి పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి కానీ, వాళ్ళకి మీకు ఇప్పుడు ఒకవేళ నియోజకవర్గంలో డబ్బులు పంచే దగ్గర వాళ్ళు ఆల్మోస్ట్ 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఎట్టలేదన్నా 50 నుండి 100 కోట్లు పెట్టేంత ఉన్నది. మీకు అంత డబ్బు కానీ ఆర్థిక స్థితి కానీ ఉన్నదా? నిజానికి ఆర్థిక స్థితి లేదు, డబ్బు నిజానికి లేదు. మేము డబ్బుతో పోదలుచుకోలేదు. జ్ఞానం ఉంది, సమాజానికి చెప్పే ఓపిక ఉంది, నిరంతరం తిరిగే ఓపిక ఉంది, సైన్యాన్ని నిర్మించుకునే ఆ ఓపిక కూడా ఉంది. కాబట్టి అది 5 సంవత్సరాలు కానీ, 10 సంవత్సరాలు కానీ, అది 20 సంవత్సరాలు కానీ చేసే పని మాత్రం ఆపము, చేస్తూనే ఉంటాం. అది ఈ రోజు కానీ రేపు కానీ ఏదో ఒక రోజు సమాజం చైతన్యమై బోరు కొడుతుంది. అంతెందుకు, ఒక్క ఉదాహరణ, 2001లో ఏర్పడ్డ టిఆర్ఎస్ పార్టీ 2004లో పోటీ చేసింది, కొన్ని చోట్ల 2009లో చేసింది. అంటే ఆ పార్టీ కారు గుర్తు కూడా కొత్త ప్రపంచానికి. అయినా సరే 2014లో రాజ్యం ఇచ్చింది, మొత్తం ప్రజలంతా రాజ్యం ఇచ్చారు. అంటే ఎక్కువ ఖర్చు పెట్టిన కాంగ్రెస్ ను, ఎక్కువ ఖర్చు పెట్టిన టీడీపీని కూడా ఓడగొట్టి కేసీఆర్ ని గెలిపించారు. ప్రజలకి ఎప్పుడైనా సరే బోర్ కొడుతుంది. ఈ గుర్తులే, ఈ కారే, ఈ కాంగ్రెసే, ఈ చెయ్యే, వీళ్ళు ఏం చెయ్యరు. నిజానికి హామీలు ఇచ్చి పాపం అమాయకులను మోసం చేస్తా ఉంటారు ప్రతి చోట. అందుకని బోర్ కొడుతుంది. బేసిక్ గా సత్యాన్ని చూస్తారు, మమ్మల్ని ఎన్నుకునే అవకాశం కూడా ఉంది. సరే, ఎవరినైనా సరే. అయితే ఒకవేళ మీ నేపథ్యం చూస్తే మీరు ఎస్టీ సామాజిక తెగ అంటే కృష్ణానాయకన్ అంటే ఆల్మోస్ట్ లెంబాడ తెగకు సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు కావచ్చు. అయితే మీ జాతులని, ఎస్టీ ట్రైబ్స్ని, షెడ్యూల్ ట్రైబ్స్ని ఎక్కువ మొత్తంలో మీ యొక్క హక్కుల కోసం కావచ్చు, మీ సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపించిన ఇప్పుడు సంతు సేవలాల్ మహారాజు ఉన్నారు. అయితే చాలామంది మీ సామాజిక వర్గం ఒక బీజేపీకో లేకుంటే కాంగ్రెస్కో లేకుంటే మిగతా ఓ అగ్రవర్ణ పార్టీలకి ఎక్కువ శాతం పోతూ ఉంటారు. మీరు ఇప్పుడు డిఎస్పీకి రావడానికి కారణం ఏంది? నేను చిన్నప్పటి నుండి కొద్దిగా ఆ భావాలు కలిగిన వ్యక్తిని. మా నాన్నగారి లక్షణాలు బహుశా చుట్టూ ఉండే ప్రపంచం యొక్క లక్షణాలు మనలో వస్తాయి. అలా 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 అంబేద్కరిజం 2013-14 ఆ ప్రాంతం నుండి డిగ్రీ చేస్తున్నప్పటి నుండి పరిచయం అయి నేను ఇదే ప్రపంచంలో ఉన్నాను. ఎక్కడ ఏ పొలిటికల్ మంచి చదువుతున్న ఒక వ్యక్తికి సడన్ గా ఒక సత్యం, అంబేద్కర్ అనే ఒక సత్యం మనిషికి తాకితే ఎలా ఉంటుందో నా జీవితం ఒక ఉదాహరణ. ఒక సైన్స్ స్టూడెంట్ అయిన నన్ను అంబేద్కరిజం కమ్మేసింది. అసలు మంచిగా చదువుకుంటున్నా నాకు, అరే భారత రాజ్యాంగం వల్ల బ్రతుకుతున్నామా, అసలు ఈ రాజ్యాంగం రాయడానికి అంబేద్కర్ ఇంత కృషి చేశాడా, ఇదంతా తెలుసుకునేసరికి ఈ సోషల్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అంశాన్ని తెలుసుకోవాలని కుతూహల డిగ్రీ, పీజీ, ఆ మీదుగా విశారదన్ సార్తో ప్రయాణం, ఇదంతా చాలా లోతుగా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పొలిటికల్, ఈ రాజకీయం అనే ప్రపంచం ఎంత అజ్ఞానినైనా సరే 360 డిగ్రీలో మొత్తం జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటుంది ప్రపంచంలో ప్రతి అంశాన్ని. అందుకే పాలిటిక్స్ అనేది పవర్ఫుల్ ప్రొఫెషనే, భూమి మీద ఉన్న ప్రతి జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటుంది. అందుకని ధర్మ సమాజ్ పార్టీ ఏం చెప్తుంది ప్రపంచం ముందంటే, పాలిటిక్స్ ఈజ్ పవర్ఫుల్ ప్రొఫెషన్. ఓకే, ఆ పాలిటిక్స్ ఈజ్ పవర్ఫుల్ ప్రొఫెషన్. రాజకీయం అతి శక్తివంతమైన వృత్తి కదా, ఆ వృత్తిని నిజానికి చేయాల్సింది కూలి నాలి చేసిన ఆ తల్లిదండ్రుల బిడ్డలైన మనమే చేయాలని ప్రపంచం ధర్మ సమాజ్ పార్టీ చెబుతా ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు రాజకీయం చేయాలంటే ఇప్పుడు అధికారం ఇప్పుడు ఈ దఫాకి రావచ్చు, లేకుంటే నెక్స్ట్ సారికి రావచ్చు. అప్పటి వరకు మీకు ఆర్థికంగా లేకుండా, మీకు ఉద్యోగం లేకుండా నిరాటకంగా ఉద్యమం చేయడానికి, రాజకీయం చేయడానికి మీకు ఆ శక్తి ఉన్నదా? ఓపిక, జ్ఞానం, ఇవి రెండే ప్రపంచంలో మనిషిని నడిపిస్తాయి. నిజానికి డబ్బు కూడా నడిపించదు మనిషి. ఓపిక, జ్ఞానం ఇవి రెండే నడిపిస్తాయి. కళ్ళ ముందు ఎగ్జాంపుల్ కాంశీరామ్, కళ్ళ ముందు ఎగ్జాంపుల్
సంత్ కబీర్, సంత్ రవిదాస్, సంత్ సేవాలాల్ మహారాజ్. నిజానికి డబ్బు ఒక మాధ్యమం. డబ్బు ఏంది, తలా 10 రూపాయలు తీసుకున్నా 100,000 అవుతాయి. దాంతో మనం పెట్రోలు, దాంతో మనమే అన్ని సమీకరించుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలు ధర్మ సమాజ్ పార్టీ కన్నా ముందు డిఎస్పి ఉద్యమం ఇదే చేసింది. ఎవరితో డబ్బులు లేవు, అయినా సరే మీరు చూశారు వనపర్తిలో ఎన్ని వేల మందితో మీటింగ్ పెట్టాం, 40,000 మందితో. వరంగల్లో హన్మకొండలో పెట్టాం లక్షల మందితో. స్వరాజ్య పాదయాత్ర కల్వకుర్తిలో అంతా స్టూడెంట్సే, చదువుకున్న వాళ్ళే కదా వెళ్ళింది కల్వకుర్తిలో 2022. ఆ తర్వాత ముగింపు సభ కూడా సరూర్ నగర్ గ్రౌండ్లో ఇంత వర్షం పడ్డా కూడా ఒక్కరు కూడా కదలలేదు. అంటే ఇదంతా ఎలా సాధ్యం? డబ్బు జస్ట్ మాధ్యమికం, అది కొంత సపోర్ట్ చేసి ఉండొచ్చు 10%, కానీ ఓపిక జ్ఞానం ఇదే పని చేసింది. కాంశీరామ్ గారు కూడా మనీ, మీడియా, మాఫియా లేకుండా రాజకీయం చేయాలని చెప్పేసి కూడా అంటే ప్రధానంగా ఇస్తున్న ఒక మెయిన్ 3 అంశాలు ఇస్తాడు. ఈ 3 లేకుండా కూడా చేయాలని చెప్పేసి. అయితే దాని తాలూకు డిఎస్పి ఉద్యమం కానీ బిఎస్పి ఉద్యమం కానీ కొంత మేరకు సక్సెస్ అయినాయి. ఈవెన్ ప్రత్యేకంగా ఈ కాలంలో చూస్తున్న తెలంగాణలో కూడా సక్సెస్ అయినాయి అనేది కూడా మనకు కనపడతా ఉంది. కానీ నిజంగా ప్రజలని ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళకి మందు పోయకుండా, వాళ్ళకి బిర్యానీ ఇవ్వకుండా ఓట్లు వేపియగలిగేంత సత్తా, శక్తి ఇప్పుడు డిఎస్పికి ఉన్నదంటారా? మీరు చెప్పిన విషయంలో బిఎస్పికి డిఎస్పికి డిఫరెంట్ ఉంది. అది కూడా కమర్షియల్ అయింది. ధర్మ సమాజ్ పార్టీ కమర్షియల్ కాలేదు. అందుకనే బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో కమర్షియల్ అయింది. కోట్ల రూపాయలు తీసుకొని ఈరోజు వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు విమానాల్లో, దానిలో దీనిలో. అందుకని అది ధర్మ సమాజ్ పార్టీకి దాన్ని కలిపే అవకాశం లేదు ఈ తరుణంలో, ఈ 2023 ఈ ఎలక్షన్లో. అది కమర్షియల్ అయింది. అది దానికి ఏమన్నా కావచ్చు. వాళ్ళు జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో ఎక్కువ నిధులు వస్తాయి, ఎక్కువ ఫండ్స్ ఇస్తారు కాబట్టి ఆల్రెడీ మాకు ఏవైతే ఫండ్స్ వచ్చినాయో ఆ జాతీయ పార్టీ నుండి వచ్చిన ఆ నిధులతోటే మేము ఇట్లా ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాం అనేది చెప్తా ఉన్నారు. కాకపోతే అంటే ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఇప్పుడు మీరు జెండాలున్నా, ఫ్లెక్సీలున్నా, ఏమైనా పెద్ద మీటింగ్ జరిగినా అక్కడ అన్నం అరేంజ్ చేయాలన్నా, భోజనాలు పెట్టాలన్నా కూడా ఎంతో కొంత డబ్బు అవసరం అవుతుంది కదా. ఇప్పుడు డిఎస్పి పార్టీకి మీరు ఎట్లా సేకరిస్తా ఉన్నారు నిధులు? మీలాంటి మానవతావాదులు ఉంటారు, తలాగింత వెయ్యో అంత ఇస్తే ఫుడ్ అరేంజ్ చేసుకుంటాం, దానిలో ఏముంది? అవి మన ప్రజలే అంతా అరేంజ్ చేస్తూ ఉంటారు మన పార్టీకి. కానీ బహుజన్ సమాజ్ పార్టీ కమర్షియల్ అయింది, భూమి మీద ఎప్పుడూ నిలబడలేదు. ఈ కళ్ళ ముందు ఉదాహరణలే. బుద్ధుడు తన జీవితాంతం లక్షల కోట్ల ధనవంతులైన రాజులకు ధ్యానాన్ని, జ్ఞానాన్ని నేర్పాడు, కానీ కమర్షియల్ కాలేదు. రవిదాస్ కాలేదు కమర్షియల్, కబీర్ కాలేదు, మన కాంశీరామ్ కూడా కాలేదు. కోట్ల రూపాయలు కుమ్మరించి అంత స్థాయికి కూడా ఆయన అంత స్థాయికి వెళ్ళాడు, కానీ కమర్షియల్ కాలేదు. కానీ ఇప్పుడున్న బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి కానీ, ఇక్కడ ఉండే ఆర్ఎస్పీ గారు కానీ ఇక్కడ కమర్షియల్ అయ్యారు. అది కూడా కమర్షియల్ అయింది. బహుజన యుద్ధంలో రథసారథులు చాలా మంది, ఈవెన్ సంత్ గాడ్గే బాబా కావచ్చు, మహాత్మా పూలే కావచ్చు, సమ్మక్క సారక్క కావచ్చు, చాలా మంది వాళ్ళు కమర్షియల్ ఎలిమెంట్లో చూడరు బహుజనులు, అది క్లియర్. కానీ నిజంగా మీ ధర్మ యుద్ధం మరి ఎవరైతే దాయాదులు బిఎస్పి వాళ్ళ మీదన, రెడ్డి సామాజిక వర్గం, ఎల్మ సామాజిక వర్గం, కమ్మల కాపుల మీద మీరు ధర్మ యుద్ధం చేస్తారా, లేకుంటే మీ మిత్రులైన బిఎస్పి వాళ్ళ మీద చేస్తారా? అంటే నిజానికి మా యుద్ధం అంతా వాళ్ళ మీదే. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, నిన్న మొన్న వచ్చిన కొన్ని స్టూడియోలు ఉన్నాయి కదా, ఆమె వచ్చి స్టూడియో పెట్టుకొని పోయింది కదా రెడ్డి గారి, వాళ్ళ మీదనే మా యుద్ధం అంతా. కాకపోతే మీడియాలలో మెరుపులు జిరుగులతో వచ్చి నిన్న మొన్నటి దాకా జీతం చేసి ఇప్పుడు నేనే హీరోని అని చెప్తే 20, 25, 30 సంవత్సరాలు ఉద్యమం చేసిన ఒక మనిషిని ప్రపంచం ముందు కనపడకూడదు చేస్తున్నవే, ఎంత బాధ ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది. నిన్న మొన్నటి దాకా కాంశీరామ్ భాషలోనే మాట్లాడదామండి, పొలిటికల్గా విమర్శ కాదు, సత్యం కదా ఇది. నువ్వు జీతగాడివే, పెద్ద జీతగాడివే, నా దృష్టిలో కాదు, కాంశీరామ్ బహుజనవాదం దృష్టిలో. అలాంటిది నువ్వు ఇప్పుడు వచ్చి నేనే హీరోను, నేనే కాంశీరామ్ వారసుని అంటే ప్రపంచం జ్ఞానం ఉన్నవాడు, సోషల్ కాన్షియస్నెస్, సామాజిక స్పృహ ఉన్నవాడు ఎలా నమ్ముతాడండి? అందుకని అయితే అల్టిమేట్ గా విశారదన్ మహారాజ్ అనే వ్యక్తి ఈ సమాజంలో ఎంత ఎన్లైట్ చేశాడు. నాలాంటి వాళ్ళను
ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు, ఎంత తాత్వికరించాడు. ఎంత మంది ఉన్నారు ఈ రోజు కమిటెడ్ గా వర్క్ చేస్తా ఉన్నారు కదా రాష్ట్రంలో. అది మీడియాకు ఈ ప్రపంచానికి కనిపించదా? అది ఇక్కడ ప్రధానంగా ఏం కాంట్రవర్షన్ వస్తుందని అంటే, నిజానికి డిఎస్పి అనేది అగ్రవర్ణ పార్టీల మీద యుద్ధం చేయకుండా లేదు లేదు, సాటి మిత్రులైన బిఎస్పి వాళ్ళ మీద చేస్తున్నారు. ఒకటి నీ చెప్పనియండి, ఇదొక అంశం. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే 1921 ఆగస్టు 8 నాడు నల్లగొండ కేంద్రంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పిలోకి వచ్చిండో, ఆ తర్వాతకి వచ్చిన 2 నెలల తర్వాతకి డిఎస్పి ఉద్యమం అనేది కొంచెం నీరు గారింది, దాని ప్రభావం తగ్గింది అనేది కూడా రాజకీయ వర్గాలు మేధావులు కూడా చెప్పిర్రు. కానీ ఆ తర్వాత కూడా చాలాసార్లు విశారదన్ గారిని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలాసార్లు కలిశారు. వరంగల్ కేంద్రంగా కూడా ఒక మీటింగ్లో కలిసి మనం కలిసి రాజకీయం చేద్దాం, కలిసి రాజ్యాధికారం తెద్దామని చెప్పినప్పుడు కూడా వాళ్ళిద్దరికి కలవకపోవడానికి రీజను విశారదన్ గారే దాన్ని దాట వేస్తున్నాడు అన్న అంశంలో మీరేం చెప్తారు? లేదు లేదు, దాటవేసుడు ఏం లేదు, ఆల్రెడీ కలిశారు, జరిగింది, చర్చ అయితే జరిగింది. కాకపోతే నిజానికి బహుజన్ సమాజ్ పార్టీలో ప్రవీణ్ సార్ జైన్ అయిన తర్వాత డిఎస్పి కొద్దిగా తక్కువైంది అన్నది అది రాంగ్. ఎప్పుడైనా సరే తాత్వికంగా నిర్మించబడింది ఎప్పుడు తక్కువ కాదు. అది ఇంటర్నల్ నిర్మాణం, అంతర్గతంగా నిర్మాణం జరుగుతూనే ఉంటది. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ ఉద్యమము ఇది ఉద్యమ పార్టీ, పర్ఫెక్ట్, ఇది ఉద్యమ పార్టీ. ఇది ఎప్పుడు తక్కువ కాలేదు, తక్కువ కాదు. రోజు రోజు కార్యకర్తలను మల్టిప్లై చేసుకునే ఆ తత్వము, ఆ ఓపిక, ఆ జ్ఞానం ధర్మ సమాజ్ పార్టీ తర్వాత తప్ప తెలంగాణ ఈ తెలుగు నేల మీద ఏ పార్టీకి లేదని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఈ ఎలక్షన్లో ఇచ్చిన ప్రధానంగా డిఎస్పి పార్టీ ఇచ్చిన హామీలు ఏమున్నాయి? ఇప్పుడు విద్య, వైద్యం, ఆరోగ్యం తదితర అంశాల్లో మీరు ఇచ్చిన హామీలలో బాగా ప్రభావితం చేసేది, ప్రజలకు బాగా మేలు చేసే అంశాలు ఏమున్నాయి? ప్రధానంగా దాదాపుగా 3 లక్షల కోట్ల బడ్జెట్ తెలంగాణ బడ్జెట్. అందులో 1,00,000 కోట్ల బడ్జెట్ ని ఈ రెడ్డి రావుల పాలకులు ఇప్పటి వరకు కాంగ్రెస్ పాలన గాని, బిఆర్ఎస్ పాలన గాని, టీడీపీ పాలన ఇంతకు ముందు గాని, వాళ్ళంతా 1,00,000 కోట్ల బడ్జెట్ ను జస్ట్ నీళ్ల మీద, ప్రాజెక్టుల మీద మాత్రమే ఖర్చు చేశారు. అందుకని ఈ రెడ్డి రావుల పాలన, దుర్మార్గమైన పాలన, ఆ ప్రాజెక్టులు వాళ్ళ భూముల కోసం మాత్రమే ఏర్పాటు చేసి దానిలో కమిషన్లు కోట్ల రూపాయలు పుచ్చుకొని ఈ రోజు చాలా లాభపడ్డారు. రెడ్డి, రావు, కమ్మ, కాపు వర్గము ఈ బాగా లాభపడ్డారు వాళ్ళు. అందుకని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ 1,00,000 కోట్ల బడ్జెట్ ను విద్యకు, వైద్యానికి, ఉపాధికి మాత్రమే కేటాయిస్తుంది. వెరీ క్లియర్. ఇది ఏ పార్టీ మేనిఫెస్టోలో లేదు, ఏ పార్టీ మేనిఫెస్టోలో లేదు. 1,00,000 కోట్ల బడ్జెట్ ను 33,000 కోట్ల బడ్జెట్ తో విద్యా వ్యవస్థను నిర్మాణం చేస్తాం. ప్రతి ఊర్లో పాఠశాల, ఒక పెద్ద ఊర్లు కలిసి పెద్ద ఊర్లో ఒక అమెరికా లాంటి స్కూల్స్ ని ఏర్పాటు చేస్తాం. అక్కడ ఫుడ్ మామూలుగా ఉండదు. క్యారెట్ తో, బీట్రూట్ తో రోజు 2 ఎగ్స్ పెట్టి మంచి ఆహారాన్ని 33,000 కోట్లతో మన పిల్లల్ని చదివించుకుంటాం. ఫస్ట్ చదివే కదా, జ్ఞానమే కదా మనిషిని బతికించేది. రెండవది వైద్యం. వైద్యం లేక ఎన్ని కష్టాలు కళ్ళారా చూసిన వాళ్ళం కదా మనం. అందుకని 33,000 కోట్లతో హాస్పిటల్స్ నిర్మాణం. ప్రతి మండలంలో 4-5 గ్రామాల కేంద్రంగా కావచ్చు, గ్రామానికి పెద్ద గ్రామాల్లో ఒకటి కావచ్చు, 33,000 కోట్లతో హాస్పిటల్ నిర్మించి ఆ హాస్పిటల్స్ లో అక్కడ మంచి ఆహారాన్ని ఇస్తాం. అక్కడ హాస్పిటల్స్ లో మనము చిన్నపిల్లలకు సపరేట్ డాక్టర్, ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్ వేరు, పెద్దలకు వేరు, ఇంకా గైనకాలజిస్టులు కూడా ఆడవాళ్ళకు కూడా వేరు. అట్లా విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను పూర్తిగా 33,000 కోట్లతో 33,000 కోట్లతో వైద్యాన్ని కూడా పూర్తిగా మనం నిర్మాణం చేసి, మీరు చెప్పిన అంశాలు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకో కొత్తగా అంటే పాఠశాల చదివే విద్యార్థులకి, కొంతమంది పేద విద్యార్థులు తినకుండానే ఆకలి కడుపుతోటి స్కూల్కి వచ్చేసి ఆ ప్రే టైంలో వాళ్ళకి ఏది పిట్స్ లాగా వచ్చి పడిపోతూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు కొత్తగా అల్పాహారం పేరుతోటి వాళ్ళకు కొత్త స్కీమ్ తెచ్చిర్రు. అంతేకాకుండా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా కామారెడ్డి కావచ్చు, సూర్యాపేట కావచ్చు, చాలా హాస్పిటళ్ళు వైద్య రంగంలో కూడా జాతీయ స్థాయిలో అవార్డులు కూడా వచ్చినాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఏజెండా ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అమలు చేస్తున్నది అని చెప్పేసి ప్రజలు అంటున్నారుగా. లేదు లేదు, ప్రజలు అంటలేరు. నిజానికి అది వాదన వరకే ఉంది.
నిజానికి అమలులో లేదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వైద్యం విషయంలో కోస్గి కొడంగల్ హాస్పిటల్లో పోదాం. అక్కడ ఒక మనిషి రోజు కూలి చేసే వ్యక్తి ఎగ్జాంపుల్ డెంగ్యూ జ్వరమో ఏదో ఒకటి వచ్చింది, ఆయన దగ్గర వెళ్ళి ఆయనను ఏ డెంగ్యూ వచ్చిందా ఏ జ్వరం వచ్చిందని టెస్ట్ చేయడానికి టెస్ట్ మిషన్ లేదండి ఇప్పటి వరకు. కోస్గి హాస్పిటల్లో 75 ఏళ్ళు దాదాపు కదా, బ్లడ్ టెస్ట్ చేయడానికి టెస్ట్ మిషన్లు లేవు, స్కానింగ్ చేయడానికి స్కానింగ్ సెంటర్ లేవు. రోజు కూలినాలి అడ్డాల మీద పనిచేసే వాళ్ళు ఎక్కడ చూపించుకోవాలి? ఎక్కడ ఉంది వైద్యం? స్కూళ్ళలో అల్పాహారం అంటున్నారు మీరు, ఆ అల్పాహారం పేరుకు మాత్రమే పరిమితం. అందులో ఏం లేదు, చారు పప్పు గింత చేసి జస్ట్ ఒక గుడ్డో ఒక అరటి పండు ఇస్తారు, అదే అల్పాహారం అంటారు. అది కాదు అల్పాహారం అంటే. అమెరికాలో తింటాడు ఒక యువకుడు, 10 ఏళ్ల కన్నా ముందు ఉన్న ఒక యువకుడు అల్పాహారం తింటాడు, అది అల్పాహారం అంటే. ఆ అల్పాహారం ఏంది? ఈ అల్పాహారం అంటారు. అది మనుషుల్ని మోసం చేసే పథకాలు ఇవి వాదన వరకే, సత్యానికి అసలు ఒక్కడు కూడా ఇంప్లిమెంట్ చేయట్లా. ఇప్పుడు మీ స్కీమ్స్ కానీ, ఇప్పుడు అంబేద్కర్ ఆశయాలు కానీ, కాంశీరామ్ విధానం కానీ, ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తేనే కదా ఇంప్లిమెంట్ చేసేది ఈ పథకాలన్నీ. మరి ఇప్పుడు అధికారంలోకి రావడానికి ఇప్పుడు మీ బలం సరిపోద్దా? ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది అంటారు? ప్రయత్నం మాత్రం ఆపదు. ధర్మ సమాజ్ పార్టీ వెరీ కమిటెడ్ వారియర్ విశారదన్ మహారాజ్, కమిటెడ్ వారియర్స్ నే తయారు చేసుకున్నాడు. ప్రయత్నం మాత్రమే ఆపము. అది రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, 29 కావచ్చు, 33 కావచ్చు, కానీ లక్ష్యం ఒకటే, వెరీ క్లియర్. అంబేద్కర్ కాంశీరామ్. అసలు డిఎస్పి పార్టీ పెట్టడానికి కారణం, అసలు డిఎస్పి పార్టీ పెట్టమని వెనక నుండి డబ్బులు ఇచ్చి పెట్టించిందే కేసీఆర్ అనే ఆరోపణ మీరు ఎట్లా స్వీకరిస్తారు? ఎవరన్నారు ఈ మాట? ఉన్నారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు అంటున్నారు. ఓకే, ఎవరన్నారు ఈ మాట? అన్న వాళ్ళు ఎవరు? రుజువు చేయాలి, నిజ నిర్ధారణ చేయాలి. నిజ నిర్ధారణ చేయకుండా వాదన చేస్తే నిజానికి కేసీఆర్ తో బీఆర్ఎస్ ఈ వెలమదొరలతో రెడ్డి రావులతో మనకు సంబంధం లేకుండా, ఎవరితో టచ్ లేకుండా ఈ దాదాపుగా 2009 నుండి 14-15 సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని నిర్మాణం చేయడం జరిగింది. విశారదన్ మహారాజ్ గాని, సార్ గారి సైన్యం గాని. అందుకని వాళ్ళతో మనకు ఎక్కడ టచ్ లేదు. వాళ్ళు డబ్బులు ఇస్తే మనం నడపడం ఏంది? తాత్వికరించబడిన ఉద్యమం కదా ఇది. అందరిలాగా మీడియాలో హల్చల్ చేసి అది ఇది కాదు కదా. ₹1 అసలు ప్రజల నుండే సమీకరించినాం. నిజానికి ఒకవేళ కేసీఆర్ ఇస్తే మేము కూడా విమానాల్లో తిరగాలి, మేము కూడా కాంగ్రెస్ ఓట్లు లక్షల కోట్ల ఈ ఓట్లు ఉన్నాయిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఓట్లు మేము కూడా చీల్చాలి. కారు కూడా లేదండి, ఎట్లా తిరుగుతున్నాం మాకే తెలుసు. ఇంకోటి ప్రధాన ఆరోపణ ఏంటంటే తెలంగాణ ఉద్యమం కోసమే ఫైట్ చేయాలి విశారదన్ గారు. ఇప్పుడు తెలంగాణను పాలిద్దామని ఎట్లా వచ్చినట్టు? తెలంగాణను పాలించడం అంటే ఇక్కడ ఉండే మనుషుల జీవితాల్లో మార్పులు తీసుకురావడం. పాలించడం అంటే భూమిని కాదు, మౌలికమైన మార్పుని తీసుకురావడం అనేది మనిషి జీవిత లక్ష్యం. ఏంది? అన్నార్థులకు అభాగ్యులకు కూడుని పెట్టడం, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని, మంచి విద్యను, మంచి జ్ఞానాన్ని ఇవ్వడం, ఇదే లక్ష్యం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోవడమే గొప్ప విషయం కదా. ఇప్పుడు పాల్గొన్న వాళ్ళు ఏమంటున్నారు? ఎందుకు పాల్గొన్నాం రా నాయనా అని అంటున్నారు. అన్నారు, చాలా మంది అన్నారు కదా. మరి ఆ రోజు చేసిన వాళ్ళు దుఃఖపడుతున్నారు ఇప్పుడు. నిజానికి అది మొత్తం కష్టం చేసింది మన వాళ్ళైనా మొత్తం బెనిఫిట్ పొందింది రెడ్డి రావులు వెలమలు, ఇంకా బెనిఫిట్ పొందుతారు ఇంకా 5-10 సంవత్సరాలు. మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ లో కూడా అయితే మళ్ళీ దఫా వెలమల దాన్ని వస్తుంది, లేకుంటే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మళ్ళీ రేవంత్ రెడ్డి అయినా ఇంకో రెడ్డి అయినా సీఎం అవుతారు. అప్పుడు మీరు తీసుకునే చర్య ఏంది? మరి వాళ్ళు కాకూడదనే ప్రతిఘటిస్తున్నాం. వాళ్ళు కాకూడదు, మనం కావాలనే మొదటి ఎలక్షన్లలో నిలబడడం జరిగింది. 101 స్థానాలలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్ళు స్టూడెంట్స్ బిలో 30 యువకులు రాజకీయంలోకి రావాలి అని అంటారు కదా. వీళ్ళంతా బయట ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు వీళ్ళు పక్కా యువకులు అండి. ధర్మ సమాజ్ పార్టీలో బిలో 32, 30, 35, 30 బిలో 30, అది 29 ఎమ్మెల్యే పోటీ చేసిన కొడంగల్లో అంత యువకులు ఉన్నారు ధర్మ సమాజ్ పార్టీలో. వేయండి బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తుదని చెప్తా ఉన్నాం. యువకులకు ఏంటి ఓట్లు? యువకులు రాజకీయాల్లోకి రావాలంటుండగా సమాజం అంతా 20-30 ఏళ్ల నుండి యువకులు రాజకీయాల్లోకి రావాలంటారు కదా. ఏమని చెప్తున్నాం? ధర్మ సమాజ్ పార్టీ బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తుని చూసి అక్కడ అది ఎక్కడుందో గుర్తు దాన్ని వేయండి. టార్చ్ లైట్ మీరే అప్లై అంటే ఆల్రెడీ అంటే గుర్తు కోసం మీరు అప్లై చేసుకున్నారా, లేకుంటే వాళ్ళు ఇచ్చిందే మీరు తీసేసుకున్నారా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
ఆప్షన్స్ ఇస్తుంది 3-5 ఆప్షన్స్ ఇస్తే అందులో మనం ఎంచుకుంటాం. దానిలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు 2 నెలల కిందట మనకు అలాట్ చేసింది బ్యాటరీ టార్చ్. అదే మనం పెట్టుకున్నాం. ఈ టార్చ్ లైట్ మళ్ళీ అగ్రవర్ణాలకు లేకుంటే ధనవంతులకు దారి చూపుతుందా, లేకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దారి చూపుతుందా? లేదు, ఇది మన ప్రజలకు దారి చూపడానికి, అమాయకులకు అభాగ్యులకు దారి చూపడానికి వచ్చింది మన టార్చ్ లైట్. ఓకే, ఇప్పుడు ఈ ఎలక్షన్లలో ఇప్పుడు ఎన్ని నియోజకవర్గాల్లో ధర్మ సమాజ్ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీల మీద ధర్మ సమాజ్ పార్టీ ఎలాంటి ఇంపాక్ట్ ప్రభావాన్ని చూపెట్టబోతుంది? అంటే ఓట్లు చీల్చే దగ్గర, గెలుపు ఓటమిని తారుమారు చేసే దగ్గర ధర్మ సమాజ్ పార్టీ ఎలాంటి పాత్ర పోషించబోతుంది? మన పార్టీ నిజానికి గెలుపోటములు పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఉద్యమం చాలా బలంగా నల్గొండ, నిజామాబాదు, ఆదిలాబాదు, వరంగల్, హైదరాబాదు ఈ కొన్ని ప్రాంతాలలో, కొన్ని జిల్లాలలో చాలా బలంగా ఉంది ఉద్యమం. బాగా ఓట్లను, మన ప్రజల ఓట్లను తీసుకొని మనం ఎవ్వరికి లాభం చేయకుండా మన ఓట్లే పెంచుకొని స్థానిక పార్టీగా భారత ఎన్నికల కమిషన్ ద్వారా స్థానిక పార్టీగా గుర్తింపు పొందాలని మా ప్రయత్నం, కానీ గెలవడానికే ప్రయత్నం. ఓకే, ఫైనల్గా ఒక క్వశ్చన్. విశారదన్ గారు ఓటే గండ్రగొడ్డలి అని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి ఈ గండ్రగొడ్డలతోటి మరి పేదల్ని లేకుంటే ధనవంతుల్ని, ఈ గండ్రగొడ్డలకి ధనవంతుల్ని బలి చేస్తారా లేకుంటే పేదల బతుకు మారుస్తారా అన్న విషయంలో మీరేమని చెప్తారు? ధర్మ సమాజ్ పార్టీ వాదన, విశారదన్ మహారాజ్ గారి వాదన, తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యం మీదకి రావాలి. ఇక్కడ రెడ్డి రావుల పాలన, భూములు, ఆస్తులు, కోటాను కోట్ల సంపద వీళ్ళే సంపాదించుకున్నారు. రాజకీయాల కేంద్రంగా ఇదంతా జరుగుతూ ఉంటది. ఒక ఎస్ఐ కూడా ఇది పోసుకుంటాడండి. అది పొలిటికల్ పవర్ అంటే. అందుకని ఈ పొలిటికల్ పవర్ మన చేతిలోకి రావడానికే ధర్మ సమాజ్ పార్టీ ఉంది. మన ప్రజల ఓట్లు మనం వేసుకొని రెడ్డి రావుల్లా ప్రజాస్వామికంగా, రాజకీయంగా వాళ్ళ తల నరకడమే మన పార్టీ లక్ష్యం.